హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఫ్రీ కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో వార్ జోన్ గా మారింది యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అసలు ఈ ఎమిరేట్స్ కథ ఏంటి? ఒక్కొక్కటిగా చూస్తే అబుదాబి, దుబాయ్, షార్జా ఇలాంటి పేర్లు మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. మంచి టూరిస్ట్ డెస్టినేషన్స్, బిజినెస్ సెంటర్స్గా కూడా వరల్డ్ వైడ్గా పాపులర్. అసలు యుఏఈ కథ ఏంటి? ఇరాన్ ఎందుకు యుఏఈని టార్గెట్ చేస్తుంది? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రఫీ వైజ్గా చూస్తే యుఏఈ అరేబియాలో ఒక చిన్న దేశం కిందే మనం చెప్పాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఒకసారి మనం మ్యాప్లో చూద్దాం. ఇది మొత్తం ప్రపంచ పటంలో ఆసియా, ఆఫ్రికా, అరేబియా ప్రాంతం ప్రధానంగా మనం చూసినప్పుడు పర్షియన్ గల్ఫ్లో ముఖ్యమైన దేశాల్లో యుఏఈ కూడా ఒకటే. ఇక్కడ అన్ని అరబిక్ నేషన్సే, అన్ని ఇస్లాంని ఫాలో అయ్యేటువంటి దేశాలే. కానీ ఎవరికి వారికి ప్రత్యేకమైనటువంటి సంస్కృతి, భాషా శైలి, నాగరికత విధానం ఉంది కాబట్టి ఎవరికి వారు ప్రత్యేక దేశాలుగా ఉన్నారు. అందులో సౌదీ అరేబియా పెద్ద దేశంగా కనిపిస్తుంది, ఇటు పక్కన ఒమాను, ఇటు పక్కన యమన్ కనిపిస్తుంది. కానీ ఈ సైడ్ మాత్రం చిన్న చిన్న దేశాల సమాహారం. ఇక్కడ చూడండి, ఇదంతా పర్షియన్ గల్ఫ్లో ఉండేటువంటి భాగం అనమాట. ఇటు ఖతారు, బహ్రెయిన్ ఇవన్నీ ఒక్కొక్క దేశం. అలానే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ ఎమిరేట్స్ మొత్తం కూడా 7 ఎమిరేట్స్ సమాహారం. అంటే మనం సుల్తాన్స్ అంటాం కదా, అలాంటి 7 సుల్తాన్ల సమాహారంగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇది యాక్చువల్ మ్యాప్గా మనం చూస్తే ఇందులో ఈ 7 ఎమిరేట్స్ ఏంటి అనేది కూడా ఒకసారి మనం విశ్లేషిద్దాం. అబుదాబి మొత్తం యుఏఈలో అతిపెద్ద ఎమిరేట్, నంబర్ 1 ఎమిరేట్. 85% ల్యాండ్స్కేప్ మొత్తం యుఏఈలో ఉన్నటువంటి ల్యాండ్స్కేప్ మొత్తం అబుదాబి ఎమిరేట్ కిందకే వస్తుంది. అందుకే ఈ ఎమిరేట్కి ఎవరైతే సుల్తాన్ ఉంటారో ఆయనే ప్రధానంగా మొత్తానికి పెద్దగా వ్యవహరిస్తారనమాట. దీని తర్వాత అతిపెద్ద అబుదాబి దీని మెయిన్ క్యాపిటల్. టోటల్ యుఏఈ కూడా అబుదాబినే మెయిన్ క్యాపిటల్, ఎందుకంటే అటు నుంచి ఇటు నుంచి కూడా మధ్యలో ఉండేటువంటి ప్రాంతం ఇది, ప్లస్ అతిపెద్ద ఎమిరేట్. ఇక ఈ సమూహంలో 2వ అతిపెద్ద ఎమిరేట్ దుబాయ్ లార్జెస్ట్ సిటీ. అంటే అబుదాబి సిటీతో పోలిస్తే కూడా దుబాయ్ పెద్ద సిటీ. కమర్షియల్ సెంటర్, బిజినెస్ సెంటర్, టూరిజం డెస్టినేషన్, అలా రకరకాల స్పెషల్ డిజిగ్నేషన్స్ ఉన్నటువంటిది. మోస్ట్ ప్రోగ్రెసివ్ ఎమిరేట్గా ఈ యుఏఈలో గుర్తింపు పొందినటువంటి ప్రదేశం. దీని తర్వాత షార్జా మనకు ఎక్కువగా వింటూ ఉంటాం, ఎందుకంటే క్రికెట్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి షార్జా మనకు బాగా ఫెమిలియర్ అయినటువంటి ప్లేస్. సో షార్జా కూడా ఒక ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ సెంటర్గా ఈ ప్రాంతంలో గుర్తింపు పొందింది. అలానే షార్జాతో పాటు ఇవి 3 ప్రధానమైనటువంటి ఎమిరేట్స్ అయితే 1, 2, 3 అయితే మిగతావన్నీ కూడా సపోర్టింగ్గా ఉన్నాయి. వాటిలో ఒకటి అల్ కువైన్, ఇదొక ఎమిరేట్. ఇక్కడ అజ్మాన్ అని మరొక ఎమిరేట్ ఉంటుంది. అలానే రసల్ ఖైమా అని మరొక ఎమిరేట్ ఉంటుంది. అల్ ఫుజైరా అనేటువంటిది మరొక ఎమిరేట్ ఉంటుంది. ఈ జాగ్రఫీ చాలా విచిత్రంగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ అజ్మాన్ చాలా చిన్న ఎమిరేట్, అతి చిన్న ఎమిరేట్ మొత్తం మీద. కానీ అజ్మాన్కి మరొక భాగం ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది చూస్తానికి. అలానే ఇక్కడ మనం చూసే ఇది దుబాయ్ ఎమిరేట్, కానీ దుబాయ్కి సంబంధించినటువంటి మరొక భాగం ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇది రసల్ ఖైమా మధ్యలో ఈ ఫుజైరా ఎమిరేట్ వస్తుంది, 2గా విభజిస్తుంది. మళ్ళీ ఇటువైపు రసల్ ఖైమా ఉంటుంది. ఇంకా పెద్ద విచిత్రం ఏంటంటే ఇది ఒమాన్ వేరే దేశం, దీనికి సంబంధించినటువంటి మరొక భాగం ఇటువైపు ఉంటుంది అనమాట. ఈ ఫుజైరా అయితే కంప్లీట్గా గల్ఫ్ ఆఫ్ ఒమాన్ వైపు ఉండేటువంటి ప్రాంతం. ఇది మొత్తం కూడా పర్షియన్ గల్ఫ్లోకి ఉంటుంది యుఏఈ, కానీ ఇది ఒక్కటి మాత్రం ఇటువైపు ఉంటుంది. అలానే గ్లోబల్ మ్యాప్లో చూసినప్పుడు ఇరాన్కి అతి దగ్గరగా ఉండేటువంటి ప్రదేశం యుఏఈ అవుతుంది. ఇక్కడ అమెరికా, ఎందుకంటే ఇది మోస్ట్ ప్రోగ్రెసివ్ అండ్ డెవలప్డ్, 91% ఆఫ్ యుఏఈ అర్బన్ పాపులేషనే ఉంది. అది దాని ప్రత్యేకత, 91% అంత డెవలప్మెంట్ సాధించింది. అలానే దానికి మేజర్ రిసోర్సెస్ కూడా వ్యాపారానికి సంబంధించినటువంటివి, ముఖ్యంగా పెట్రోలియం ఎగుమతుల ద్వారా వచ్చేటువంటి భారతదేశం కూడా దీంతో ఉంది. ఈ పర్షియన్ గల్ఫ్ సర్కిల్ చుట్టూ ఉన్నది ఇది మొత్తం ఇరాను. ఈ ఇరాన్కి కరెక్ట్గా అభిముఖంగా ఇక్కడ ఉన్నది ఈ ఎమిరేట్స్. ఇది డైరెక్ట్గా అమెరికాకి బేస్ క్యాంప్ అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా ఉంది. కాబట్టి ఈ వ్యతిరేకత అమెరికా మీద ప్రతీకారంతో టార్గెట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించినటువంటి ముఖ చిత్రం. అందరూ చాలామందికి తెలుసు దీని స్పెషాలిటీ కానీ దీని డెవలప్మెంట్ కానీ. మొత్తం మీద చూస్తే 1 కోటి మంది జనాభా ఉండేటువంటి ప్రదేశంగా మనం చెప్తాము. దీనికి మొహమ్మద్ బిన్ జాయద్ నయాన్ దీనికి ఇప్పుడు అధినేతగా వ్యవహరిస్తున్నారనమాట. మొత్తం డెమోక్రటిక్, అంటే డెమోక్రటిక్ అని పూర్తిగా చెప్పలేము, ఫెడరల్ మొనార్కీ సిస్టంలో పనిచేసేటువంటి వ్యవస్థ అనమాట.
సో దీన్ని దృష్టిలో పెట్టుకునే ఎకానమీలో కానీ ఆయిల్ అండ్ గ్యాస్, టూరిజము దీనికి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ అన్నమాట ఇవి. ఇక ఈ హిస్టారికల్గా ఉన్నటువంటి ప్రత్యేకతలు, అలానే లాంగ్వేజ్ పరంగా చూస్తే కనుక అరబిక్ అఫీషియల్ లాంగ్వేజ్. ఇక్కడ ఉపయోగించేటువంటి దిర్హంల వాల్యూ మన కరెన్సీతో పోలిస్తే ఒక దిర్హంకి, ఒక దుబాయ్ దిర్హంకి లేదా యూఏఈ దిర్హంకి మనం ₹25 ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపుగా ₹25 ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనకంటే ఒక 25 రెట్లు పవర్ఫుల్ కంట్రీ కింద ఎకానమీ విషయంలో మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. అందుకనే ఎకానమీ పరంగానే కాదు, టార్గెట్ చేయడానికి 2 స్పెసిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. మనం యూఏఈ 1971లో యూఏఈ ఆవిర్భవించింది. ఆ తర్వాత నుంచి ఇది కంటిన్యూ అవుతూ ఎమిరేట్స్ బలపడే విధంగా అడుగులు పెడుతుంది. 1979లో ఎప్పుడైతే ఇరాన్ రెవల్యూషన్ వచ్చిందో, ఇస్లామిక్ రెవల్యూషన్ ఇరాన్లో వచ్చిందో, అప్పటి నుంచి ఇరాన్తో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలని అమెరికా, ఇజ్రాయెల్ తెగదెంపులు చేసుకుంటూ వచ్చాయి. ఆ క్రమంలో అత్యంత మిత్రదేశంగా మారింది యూఏఈ. అందుకనే ఇజ్రాయెల్ కూడా ఇక్కడ మంచి సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉంటుంది. జాగ్రఫీ పరంగా కానీ అవన్నీ కలిసి వచ్చిన తర్వాత ఒక మోస్ట్ ప్రాస్పెక్ట్స్ ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ ఏరియా కింద ఇది డెవలప్ అయింది. పెద్ద పెద్ద మాల్స్, పెద్ద పెద్ద బిజినెస్ డెవలప్మెంట్ సెంటర్స్, హై రైజ్ టవర్స్, ఎవరు ఊహించినంత వైభవం ఇటు దుబాయ్లో కానీ, అబుదాబిలో కానీ, షార్జాలో కానీ మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ కొలువు తీరింది. వాస్తవానికి ఇసుక నేలలు అయినప్పటికీ కూడా ఐకానిక్ స్ట్రక్చర్స్, ఇప్పుడు బుర్జ్ ఖలీఫా కావచ్చు, బుర్జ్ అల్ అరబ్ కావచ్చు, అలానే జుమైరా అని చెప్పని మనం తెలుసు, అక్కడ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు ఏ విధంగా డిజైన్ చేశారు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఒక్కసారి యూఏఈని కొడితే అమెరికా అహంకారాన్ని కొట్టినట్టే అనేటువంటి అభిప్రాయంతో ఇరాన్ పదే పదే అటాక్స్ చేస్తూ వస్తుంది. ఆ క్రమంలోనే చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితి. చూడండి, ఒక సిటీ విజన్ ఎలా ఉందో చూడండి. మొత్తం అంతా ఇసుక నేలలు, సముద్రం, ఇసుక, నీరు తప్పితే ఏం కనబడదు. కానీ అలాంటి చోట్ల అద్భుతమైనటువంటి ఆకాశ హర్మ్యాల్ని నిర్మించినటువంటి ప్రాంతం యూఏఈ. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉండేటువంటి నాగరికత, ఇక్కడ ఉండేటువంటి జీవన విధానం, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తుంది. అందుకనే సెకండ్ సేఫెస్ట్ ప్లేస్ అనేటువంటి అభిప్రాయంతో ఇప్పటివరకు అనేక మంది ఇక్కడ నివాసానికి వచ్చారు. ఇంకా ఒక్కసారి మనం డేటా చూస్తే కనుక చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు ఇందులో కనిపిస్తాయి. టోటల్గా రిలీజియన్స్ వైజ్గా ఈ ప్రాంతం అంతా కూడా ఇస్లాము, సున్నీ అనేటువంటి మోస్ట్లీ సున్నీ అనేటువంటి అభిప్రాయం వచ్చింది. చూడండి, 62% అదే ఉంది. కానీ ఆసక్తికరంగా 21% హిందూస్ ఉన్నారు. అంటే ఎంత మైగ్రేషన్ ఉంది ఇండియా నుంచి చూడండి. దాదాపుగా 10 లక్షల మంది ఒక దుబాయ్ సిటీలోనే అంటే ఆ ఎమిరేట్స్లోనే ఉంటారనేటువంటి అభిప్రాయం ఉంది. గల్ఫ్ మొత్తంలో చూస్తే భారతీయులు దాదాపు 1 కోటి మంది దాకా ఉంటారు. కానీ హిందువులు కూడా పర్టికులర్గా ఇక్కడ ఉన్నటువంటి ఎమిరేట్స్తో ఉన్నటువంటి రిలీజియస్ రిలేషన్స్ పరంగా చూస్తే 21% ఉంది. క్రిస్టియన్స్ 9%, బుద్ధిస్టులు కూడా 4% ఉన్నారు, ఇతర రిలీజియన్స్ 4% ఉన్నారు. సో అంటే ఒక డిఫరెంట్ కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నటువంటి నగరం, ప్రాంతం యూఏఈ. సో ఇది రిలీజియస్ ఈక్వేషన్స్ పరంగా చూస్తే ఇది కూడా 2005 నాటి లెక్క. ఇప్పుడు ఈ 20 ఏళ్లలో చాలా చేంజ్ జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే యుద్ధరహితమైనటువంటి ప్రాంతాలుగా ఈ 2005 తర్వాత ఎప్పుడైతే ఇరాక్ అంటే వారాన్ టెర్రర్ అని చెప్పని ఇరాక్ మీద, ఆఫ్ఘనిస్తాన్ మీద అమెరికా 2007-8 ఆ సమయంలో ఆపేసింది. 2009 టైంలో సద్దాం హుసేన్ పట్టుకున్న తర్వాత ఇక ఆ లెక్కలన్నీ ఆల్మోస్ట్గా తగ్గిపోయినాయి. సో అంటే ఈ 20 ఏళ్లలో, ఈ 15 ఏళ్లలో పర్టికులర్గా చూస్తే కనుక చాలా ప్రశాంతమైన వాతావరణం ఉందనేది, వలసలు ఎక్కువగా పెరిగినాయి. అలా చూస్తే కూడా ఏషియన్ కమ్యూనిటీస్ ఇక్కడ దుబాయ్లో ఎక్కువగా సెటిల్ అయ్యారు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఆ కాంబినేషన్స్ చూస్తే కూడా 2015 నాటికి ఉన్నటువంటి కాంబినేషన్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఓన్లీ ఏషియన్ ఎథ్నిక్ కాంబినేషన్స్లో చూస్తే ఇండియన్స్ చాలా డామినెంట్ నంబర్గా ఉన్నారు. భారతీయులు ఎక్కువ మంది వలస వెళ్ళారు. అది యూఏఈలో 2015 నాటికి మనం చూస్తే కనుక భారతీయులు వలస వెళ్ళినటువంటి భారతీయుల శాతం 38.2% ఉంది. ఇది ఇండియన్ లెక్కల ప్రకారం చూస్తే. ఇతర ఎమిరేట్స్ నుంచి వలస వచ్చిన వాళ్ళ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంది, 11% ఉంది. కానీ ఇండియన్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, ఏషియన్ గ్రూప్స్లో ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు 38% ఉన్నారు. అలానే ఈజిప్షియన్ లెక్కలు చూస్తేనేమో 10% ఉన్నారు. తర్వాత బంగ్లాదేశ్ నుంచి కూడా 9.5% మంది వెళ్ళారు. పాకిస్తాన్ నుంచి 9.4% మంది. అంటే చూడండి, ఇవన్నీ ఇండియన్ కాంబినేషన్స్ లాగా మనం చూస్తే, మన మతం అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి చూస్తే కనుక దాదాపు ఇదే 50% మైగ్రేషన్స్ అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఇంకా ఫిలిప్పీన్స్ నుంచి ఒక 6% మంది ఇతర ప్రాంతాలు, అంటే ఇతర దేశాలు, యూరోప్ కానీ ఇతర
కమ్యూనిటీస్, ఇతర ఎథ్నిసిటీస్, జాతులు అంటాం కదా, వాటి నుంచి చూస్తే ఓ 15% ఉంది. అందుకనే ఇది 2015 లెక్క, మీరు అది కూడా గమనించాలి. మళ్ళీ ఈ 10 ఏళ్లలో ఎంత పెరిగి ఉంటుంది అనేది మనం ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడు ఆ డేటా వచ్చినప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేయడానికి అవకాశం ఉంది. సో అంటే ఈ 10 ఏళ్లలో ఈ కాంబినేషన్స్ ఏ పారామీటర్స్ మీద పెరిగి ఉంటే అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఇప్పుడు యూఏఈ మీద దాడులు అనగానే ప్రపంచం మొత్తం కూడా నివ్వెరపోతుంది, ప్రపంచం మొత్తం కూడా ఆందోళన చెందుతుంది. అమెరికా కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ కానీ, పెద్ద ఎత్తున సంస్థలను ప్రోత్సహించడం కానీ, ఆఫ్ షోర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి సంబంధించి యూఏఈని ప్రధాన కేంద్రంగా, అరేబియాలో ప్రధాన కేంద్రంగా ఎంచుకుంది. సో ఈ దాడులు అమెరికా అహంకారానికి కూడా ఎదురు దెబ్బ అనేటువంటి అభిప్రాయంతోనే ఇరాన్ యూఏఈని ఎక్కువగా టార్గెట్ చేస్తుంది.